ఆ ఫైలే కదా, నేను రేపు మార్నింగ్ పంపిస్తాను, సరేనా? ఓకే. నీలవేణి, ఏం చేస్తున్నావు? పాత గాజులు తీసేసి కొత్త గాజులు వేసుకుంటున్నాను సార్. నువ్వసలు గాజులు వేసుకున్నావా? ఏది, నాకు మాత్రం కనిపించట్లేదే. ఇదిగో, కనిపించడం లేదా? నీకు కనిపిస్తున్నాయేమో, నాకు మాత్రం కనిపించట్లేదు. ఆ గాజుల శబ్దము వినిపించట్లేదు. అదేంటి తారక్ సార్, నా కంటికి కనిపించే గాజులు మీ కళ్ళకెందుకు కనిపించడం లేదు? మరి లేకపోతే ఏంటి నీలవేణి? నీకోసం ఇన్ని గాజులు కొని పెడితే ఓ 4 గాజులు చేతికి వేసుకుని సరిపెట్టేసుకుంటావా? మరి ఎన్ని గాజులు వేసుకోవాలి? నీ చేతులను చూడగానే కలకలలాడాలి. అన్ని గాజులు వేసుకోవాలి. నీ చేతుల నుంచి గలగలమనే నవ్వులు రావాలి. అన్ని గాజులు వేసుకోవాలి. అన్ని గాజులు వేసుకుంటే మొయ్యడం చాలా కష్టం అవుతుంది తారక్ సార్. నీకో విషయం చెప్పనా? ఏంటది? పెళ్ళైన ఆడదాని గాజుల చప్పుడు తన భర్తకి ఒక సంగీతంలా వినిపిస్తుంది. నిద్రించే గుండెని మెత్తగా తట్టి లేపుతుంది. కలవరపడుతున్న గుండెకి చల్లగా జోలపాట పాడుతుంది. భార్య చేతులకున్న ఆ గాజుల చప్పుడే భర్త గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆ భర్త గుండెల్లో ఆ భార్యకి మాత్రమే చోటుందని ఆ గాజుల చప్పుడు చెబుతూనే ఉంటుంది. ఈ గాజుల చప్పుడు వెనక ఇంత కథుందా? అవును నీలవేణి, అందుకే నీ చేతులకి గాజులు నిండుగా ఉండాలి. ఆ గాజుల నుంచి వచ్చే శబ్దం నా మనసుకి మెత్తగా తాకాలి. నా గుండె పైన నా నీలవేణికి మాత్రమే ఎప్పటికీ చోటుంటుందని ఈ ఇంట్లో వాళ్ళందరికీ ఈ గాజుల గలగలే చెప్పాలి. సరే తారక్ సార్, నా చేతులకి ఎన్ని గాజులుండాలని అనుకుంటున్నారో అన్ని గాజులు మీరే తొడగండి. వెన్నెలమ్మ వేంచేసెనా, నిండుకున్నమే పూసెనా, ఓ అందమైన బొమ్మరిల్లును చేసెనా, మెరిసిన 7 రంగులే ఇంటనా, చూడవింతలై వాలెనా, పరివారమంత ప్రేమనెంతో పంచెనా, మనసు తానే మరిచిపోతే ఎందుకో తెలియని సంబరము, కనుల ఎదుటే కలగమారే ఎంత నిజము, పరవశములో మునిగిపోయి నేలకే జారెను అంబరము, అతిథులయ్యే వరము కోరే దేవగణము, వెన్నెలమ్మ వేంచేసెనా, నిండుకున్నమే పూసెనా, ఓ అందమైన బొమ్మరిల్లును చేసెనా, మమతలనే పంచుకొని వరుసలనే కలుపుకొని అల్లుకుంది పూల పరిమళమా, ఏ నిమిషం నిలువదని సంతోషం సొంతమని పొందలేని క్షణమది వృధా కదా, ఏ వరమో త్వరపడి త్వరపడి రాగం ఈ మాయే జరిగినదా. ఈ గాజుల సవ్వడి మా సార్ గారి గుండెని మెత్తగా తాకుతుందా? మెత్తగా, మత్తుగా, గమ్మత్తుగా తాకుతుంది. ఆ గాజుల సవ్వడి ఎంత విన్నా వినాలనిపిస్తుంది. నిజంగానా? అవును నీలవేణి, నువ్వు నీ చేతి నిండా గాజులు వేసుకుని ఈ గాజుల నుంచి గలగల గలగల శబ్దం వస్తూ ఉంటే నా మనసు ఎంత పులకించిపోతుందో తెలుసా? నా గుండె చిన్న పిల్లాడిలా ఎంత తుళ్ళుతుందో తెలుసా? అవునా? అయితే ఇప్పుడు నా గాజుల శబ్దం విన్న మీ గుండె ఏమంటుందో?
ఇప్పుడు నా గుండె ఏమంటుందో నేను చెప్పడం ఎందుకు? నువ్వే వినొచ్చు కదా. ఆ, నేనెలా వినగలను? మ్మ్, ఎలా అంటే నాకేనే నచ్చిస్తున్నా నాకేనే ముద్దస్తున్నా నువ్వంటూ నాలోకొచ్చి చేరాక నన్నే నీకిచ్చేస్తున్నా నీ వైపే వచ్చేస్తున్నా నా మనసు నడిపిస్తున్నా నీ దాకా ఇంకో జన్మల్లే అనిపిస్తుంది సంతోషం ప్రేమే నీలాగా ఎదురయ్యింది నా కోసం అడిగా అడవి అనుకోకురా నన్ను నిలుపుకోని సరసగా నాకేనే నచ్చిస్తున్నా నాకేనే ముద్దస్తున్నా నువ్వంటూ నాలోకొచ్చి చేరాక ఇప్పుడు చెప్పు, నా గుండె ఏమంటుందో నీకు వినిపిస్తుందా? అవును తారక్ సార్, చాలా స్పష్టంగా వినిపిస్తోంది. ఇంతకీ నా గుండె ఏమంటుందో? కాస్త దూరం జరగమంటోంది, లేకపోతే చాలా ప్రమాదమని హెచ్చరిస్తోంది. చెక్కిళ్ళలో మందారాలై పాలుచుకున్నది బృందావనం ఎక్కిళ్ళలో రాధమ్మన పాలుచుకుంది నిన్న నా యవ్వనం అన్ని భావాలు మాటల్లోన తేలేను అర్థమయ్యేలా నీతో చెప్పుకోలేను నువ్వే తెలుసుకో చేత కలుసుకో నిన్ను కలవరించే కలగను తారక్ సార్, ఈ గాజులు నా చేతులకి నిండుగా వేసుకుంటే మీకు నచ్చుతుంది కదా? నా చేతులకి వేసుకున్న గాజుల శబ్దం గలగలా మీకు వినిపిస్తూ ఉంటే మీకు నచ్చుతుంది కదా? అందుకే ఈరోజు మీకెలా నచ్చుతుందో అలాగే రెడీ అవ్వబోతున్నాను తారక్ సార్. ఈ నీలవేణి జాడ ఎక్కడ కనిపించడం లేదు. అంటే నేను చెప్పినట్టే కాంచన వాళ్ళు కాసేపు దాన్ని ఎక్కడికైనా పంపించేశారా? అది నా కూతురు, నా బుద్ధులు, నా తెలివితేటలు అన్నీ అచ్చు దింపిన కూతురు. ఖచ్చితంగా నేను చెప్పినట్టే చేసుంటుంది. కాంచనా, కాంచనా, ఏంటే ఇదంతా?